రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు ఓయూ ప్రొఫెసర్ వెంకట్ దాస్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు ఓయూ ప్రొఫెసర్స్. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని సర్కార్కు సూచించారు ప్రొఫెసర్స్. ప్రతి ఒక్కరికి నాణ్యమైన నైపుణ్య విద్యను అందించే లక్ష్యంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించిందన్నారు. యూజీసీ, ఏఐసిటి ఈ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు యాజమాన్యాలు విద్యను అందించడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు ఓయూ ప్రొఫెసర్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మన గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టర్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది మనకు. ఎందుకంటే మన టీచర్స్ చాలా ప్రావీణ్యత, క్వాలిఫైడ్ టీచర్స్, కాంపిటేటివ్ టీచర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలలో ఒక ఇంప్రెషన్ ఏంటంటే ప్రైవేట్లో చదివితే మాత్రమే చదువు వస్తుందనే ఇంప్రెషన్లో ప్రజలు ఉంటున్నారు. ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న విద్యను కొద్దిగా మెల్లమెల్లగా దాన్ని డిటరేట్ చేస్తూ దాని క్వాలిటీని తగ్గిస్తూ వాళ్ళ క్వాలిటీ పెంచుకున్నట్టుగా చాలా మార్కెటింగ్ చేయడము. దానివల్ల మన పేరెంట్స్, మనం కూడా ఇంక్లూడింగ్ అంటే మన అందరం అందులో పార్టే. సో మన అందరం కూడా అందులో ఉండడం జరుగుతుంది. అయినా మనకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ కానీ వీటన్నీ చూసుకున్నట్టు అయితే ఈరోజు సో ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్లోనే మోర్ దెన్ 60% ఎడ్యుకేషన్ కంప్లీట్ 60-70% ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళిపోయింది, గవర్నమెంట్ సెక్టర్లో లేకుంటున్నది. సో ఇక్కడ మనం ఏర్పరచుకున్నది ఏంటంటే సో అందరికీ సమానమైన విద్య, నాణ్యతమైన విద్య గవర్నమెంటే అందించాలి.